ఓం శ్రీ గురుభ్యో నమః. ముందుగా మనందరి ఆరాధ్య దైవం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలను తెలియజేసుకుంటూ, మరి శ్రీమద్ భగవద్గీత విశ్లేషణాత్మక వివరణలో భాగంగా మనం ఆత్మ సంయమ యోగంలో ఉన్నాము. మరి ఆత్మ సంయమ యోగము అంటే ధ్యాన యోగం అని తెలుసుకున్నాం. అలాగే లాస్ట్ క్లాస్ లో మనము 13వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు విశ్లేషించుకోవడం జరిగింది. మరి ప్రస్తుతం మనము ఈ క్లాస్ లో ఆత్మ సంయమ యోగం 16వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు 4 శ్లోకాలని మనము తెలుసుకోబోతున్నాం. ముందుగా మనము గతంలో ధ్యాన యోగ పద్ధతిని వివరిస్తూ భగవానుడు 13 నుంచి 15 శ్లోకాల వివరణను మనము తెలుసుకున్నాం. అందులో 13వ శ్లోకం నుండి మనం ఏం తెలుసుకున్నామంటే, మనస్సు నిశ్చలంగా ఉంచేందుకు శరీరాన్ని ఆసనం పైన ఎలా ఉంచాలో తెలుసుకోవడం జరిగింది. అంటే శరీరము, మెడ, తల ఈ మూడింటిని కూడా సమానంగా నిటారుగా ఉంచి కదలకుండా స్థిరంగా కూర్చోవాలి, దిక్కులు చూడకుండా నాసికాగ్రం పైన దృష్టి నిలపాలి అనేటువంటి వివరణని మనము పొందాము. అలాగే 14వ శ్లోకంలో ఏం తెలుసుకున్నామంటే, ప్రశాంతమైనటువంటి మనస్సుతో భయాన్ని విడిచి బ్రహ్మచర్య వ్రతంతో నిలిచి మనసును నిగ్రహించాలని, ఆ చిత్తాన్ని ఆ పరమాత్మ యందే నిలిపి ఆ పరమాత్మను చేరాలనేటువంటి ఒక లక్ష్యంతో ధ్యానంలో కూర్చోవాలి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం. మరి 15వ శ్లోకంలో మనో నిగ్రహం గల యోగి ఎప్పుడూ కూడా మనస్సును ఆత్మ ధ్యానంలోనే నిలిపి ఆ పరమాత్మలో ఉన్నటువంటి ఆ మోక్ష రూపమైన శాంతినే పొందటానికి ప్రయత్నం చేస్తాడు, అలాగే పొందుతాడు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం. మరి ఈ రోజు మనము 16వ శ్లోకం నుంచి తెలుసుకోబోతున్నాం. మరి ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాన్ని తెలియజేసి, ఆ ధ్యానం సక్రమంగా సాగాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనకి ఇక్కడ భగవానుడు తెలియజేస్తున్నారు. ఎవరికి ధ్యానం సరిగ్గా కుదరదు అనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు భగవానుడు. నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంత మనశ్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. అంటే ఏం చెప్తున్నారంటే, అర్జున, ఎక్కువగా తినేవాడికి, అసలు తినని వాడికి, ఎక్కువగా నిద్రపోయేవాడికి, అసలు నిద్రపోకుండా తెల్లవార్లు మేలుకొని ఉండేవాడికి యోగం కుదరదు అని చెప్తున్నారు. ఇది చాలా చాలా మనము స్పష్టంగా దీని గురించి తెలుసుకోవాలి. దీన్ని ఆచరించినప్పుడే మనం యోగంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మనకు పత్రి సార్ కూడా చాలా చక్కగా చెప్పారు. కనుక ఇక్కడ భగవానుడు ఏం చెప్తున్నాడు అర్జునుడికి అంటే, ఎక్కువగా తినేవాడికి, అసలు తినకుండా పస్తులు ఉండేవాడికి, ఎక్కువగా నిద్రపోయేవాడికి, అసలు నిద్రపోకుండా మేల్కొని ఉండేవాడికి యోగం కుదరదు. అంటే ఇక్కడ మనము మధ్య మార్గాన్ని అవలంబించాలి. ఇదే మన గురువు గారు చెప్తూ ఉంటారు, మధ్య మార్గము. కాబట్టి ఇక్కడ అతిగా తినేవాడికి, అసలు తినకుండా పస్తులుండేవాడికి యోగము కుదరదు అని క్లియర్ గా చెప్తున్నారు. బతకటం కోసం తినాలి కానీ తినటం కోసం బతక, దేహం కోసం అన్నమే కానీ అన్నం కోసం ఈ దేహం కాదు అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఈ విషయంలోనే మనము మన యొక్క పురాణాల్లోకి వెళ్ళినప్పుడు మహాభారతంలో వేదవ్యాసుడు చెప్పినటువంటి ఒక ఘట్టం, ఒక సంఘటన. పాండవులు ద్రౌపది దేవితో సహా మహాప్రస్థానం పూర్తి అయిన తర్వాత మేరు పర్వతాన్ని ఎక్కుతూ ఉంటారన్నమాట. అలా ఎక్కుతూ ఉంటే ముందుగా ద్రౌపది దేవి పడిపోతే ఆమె దేహత్యాగం చేస్తుంది. ముందు వెళ్తున్నటువంటి ధర్మరాజును ఆ వెనక వెళ్తున్న భీముడు అడుగుతాడు, ఎందుకు మహాసాధ్వి అయిన ద్రౌపది దేవి పడిపోవటానికి కారణమేమి అని అడిగితే, ధర్మరాజు ఏం చెప్తాడంటే, వెనక్కు తిరిగి చూడకుండా ముందుకు వెళ్తూనే చెప్తాడు, ద్రౌపదికి పాండవులలో అర్జునుని పైన కొంచెం ప్రేమ అధికము, ఆ పక్షపాత బుద్ధి వల్ల ఆమె పడిపోయింది అని చెప్తాడు. ఇది ఈ
ఘట్టము మనకి జరిగిందా లేదా అన్నదానికంటే ఇందులో నుంచి మనకి వేదవ్యాసం మహాముని ఏం చెప్పదలిచారు అన్న దాని మీద మనము శ్రద్ధ వహించాలి. ఆ తర్వాత సహదేవుడు పడిపోతాడు. ఎందుకు పడిపోయాడని అడిగితే, నేను గొప్ప పండితుడుననే అహంకారం వల్ల పడిపోయాడు సహదేవుడు అని చెప్పి ధర్మరాజు చెప్పడం జరిగింది. అలాగే ఆ తర్వాత నకులుడు పడిపోతాడు. ఎందుకు అంటే గొప్ప అందగాడిననే గర్వం ఉంది అతనికి అని చెప్తాడు. ఆ తర్వాత అర్జునుడు, ఆయనకి ఏంటి అంటే మహావీరుల సమక్షంలో తనను తాను గొప్పవాడినని ప్రశంసించుకుంటాడు. ఆ తర్వాత భీముడు పడిపోతూ అడుగుతాడు, అన్న నేనెందుకు పడిపోతున్నాను అని అడుగుతాడు. అందుకు ధర్మరాజు, నాయన నీవు అతిగా తింటావు అందుకే పడిపోతున్నావు అన్నాడు. చిట్ట చివరికి ధర్మరాజు వెళ్ళి స్వర్గం చేరుతాడు అనేటువంటిది ఆ ఘట్టంలో మనం జరిగినటువంటి అంశం. ఈ గాథలోని ఆంతర్యం ఏమిటి అంటే, పడిపోవటం అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, యోగంలో నిలవలేక పడిపోవటం అని నేర్చుకోవాలి. యోగంలో నిలవలేక పడిపోవటం అంటే ధ్యానము కుదరక చాలా మంది మానేస్తూ ఉంటారు. ఇది మన వల్ల కాని పని అని. ఎందుకు అంటే అతిగా తినేవాడికి యోగం కుదరదు. అలాగే పక్షపాత బుద్ధి ఉన్నవాడికి యోగం కుదరదు. పక్షపాతం ఎవరికి ఇక్కడ? ద్రౌపదీదేవి. అలాగే అహంకారం ఎవరికి? అహంకారము సహదేవుడు. ఎందుకు? నేను గొప్ప పండితుడిని అనేటువంటి అహంకారం. మరి గర్వం ఎవరికి? నేను అందగాడిని అనేటువంటి నకులుడికి. ఆత్మ ప్రశంస ఎవరికి? అర్జునునికి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు లేనప్పుడే, ఇలాంటి గుణాలు లేనప్పుడే మనం యోగానికి ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళగలము. కాబట్టి ఇక్కడ మనము పడిపోవడం ఎందువల్ల, యోగం నుంచి పడిపోవటానికి కారణమేమి అంటే అతిగా తినడం, పక్షపాత బుద్ధులు, అహంకారము, గర్వము, ఆత్మ ప్రశంస అంటే తనను తాను గొప్పగా ఊహించుకోవడం, తనని తాను గొప్పగా అలా ప్రస్ఫుటం చేయటం, ఇవన్నీ కూడా యోగానికి ఆటంకాలే అని దీని అంతరార్థం అన్నమాట. కాబట్టి మితిమీరి తింటే శరీరం కూడా బరువెక్కిపోతుంది, మత్తెక్కిపోతుంది, సరిగ్గా కూర్చోలేము. ఒకవేళ బలవంతంగా కూర్చున్నా నిద్ర వస్తుంది. నిద్ర రాకపోతే ఇంకా బరువెక్కిన శరీరం మీ గురించి ఆలోచనలు కూడా ఉంటాయి. ధ్యానం అంటే ఏంటి? ఏకాగ్రంగా ఆత్మను ధ్యానించడం. మరి ఆ ఏకాగ్రంగా ఆత్మను ధ్యానించటానికి మనకు వీలవుతుందా? అతిగా తింటే ధ్యానం కుదరదు. ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి. అందుకే పత్రి సార్ ఏమంటారంటే, పొట్ట ఎంత ఉంటే అందులో సగం మాత్రమే ఆహారం నింపాలి, ఆకలికి మాత్రమే ఆహారం తీసుకోవాలి, మిగతా పావు భాగము నీటితో నింపాలి, మిగతా పావు భాగం గాలితో నింపాలి అంటే గాలి ఉంటుంది ఆల్రెడీ, మనం నింపము, అది ఉంటుంది, చక్కగా జీర్ణం అవుతుంది. మరి ఆ తమో గుణం కూడా కాకుండా ఉంటుంది. కాబట్టి సాత్విక ఆహారం మంచిదే కదా, కాస్త ఎక్కువ తింటే ఏమవుతుందని కూడా కొంతమంది భావిస్తా ఉంటారు. కానీ ఏ ఆహారం అయినా అతి పనికిరాదు. కొంతమంది పాలు సాత్విక ఆహారం కదా అని చెప్పి పెద్ద గంగాళం తాగితే వెంటనే హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. అంటే ఆకలి అనేది ఎలా అంటే ఒక జబ్బు లాంటిదంట. ఇక్కడ ఈ మాట శంకర భగవత్పాదులు చెప్పారు. అద్భుతమైన మాట ఇది. ఆకలి అనేది ఒక జబ్బు అంట, దానికి ఆహారం అనేది మందు అన్నారు. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఆకలి అనేది జబ్బు, దానికి ఆహారం అనేది మందు. అంటే మందు బాగుంటే మనం ఎక్కువగా తాగేస్తామా? తాగం కదా. తీయగా ఉంది అని చెప్పి సిరప్ బాటిల్ మొత్తం తాగేస్తాము? తాగం. ఎంత పోతాదో అంతే తీసుకుంటాం. అలాగే ఆహారాన్ని కూడా మందులాగే మనము మోతాదులోనే తీసుకోవాలి. ఆకలి తీరటానికి ఆహారం తీసుకోవాలి కానీ కడుపు నింపటానికి లేదా రుచి కోసం కాదు అనేది మనం ఇక్కడ చక్కగా గుర్తించాలి. ఇక ఆహారాన్ని అసలు తీసుకోకుండా పస్తులు ఉండటం కూడా యోగానికి మంచిది కాదు. ఎందుకు అంటే
మనం తినే ఆహారంలో సూక్ష్మ భాగం మనస్సుగా మారుతుంది. స్థూల భాగం మాంసంగా మారుతుంది. తాగే నీటిలో సూక్ష్మ భాగం ప్రాణంగా మారుతుందట. స్థూల భాగం రక్తంగా మారుతుంది. కనుక పస్తులుంటే శరీరంలోకి శక్తి అన్నది రాదు. ప్రాణశక్తిని కోల్పోతాము. మనస్సు కూడా క్షీణించిపోతుంది. సూక్ష్మ భాగం మనస్సుగా మారుతుందన్నారు కదా, మరి ఆ మనస్సు క్షీణించిపోతే మనస్సు ద్వారానే మనం ఆత్మను తెలుసుకోవాలి. మరి ఆ మనస్సును కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా మంది అనుకుంటారు మనస్సు చెడ్డది, ఆత్మ గొప్పది అని. మనసు చెడ్డది కాదండి. దాన్ని మనం ఉపయోగించే దాన్ని బట్టి ఉంటుంది ఆ మనసు. ఆ మనసుని శక్తివంతం చేసుకోవాలి, నిర్వీర్యం చేయకూడదు. ఆ మనస్సును జ్ఞానవంతం చేసుకోవాలి, అజ్ఞానంతో నింపు. ఇది మనము ఇక్కడ భగవద్గీతలో అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ప్రాణం వచ్చి కొడిగట్టిన దీపం అయిపోతుంది అంటే ఇక మళ్ళీ దానికి ధ్యానం చేయడానికి కూడా సాధ్యం కాదు. ఈ విషయమే మరి బుద్ధ భగవాన్ని జీవితంలో కూడా మనం ఒకసారి చూసినట్లయితే, బుద్ధ భగవానుడు అనేక ఆ యోగ శాస్త్రాలు, యోగ గురువుల దగ్గర అంతా కూడా వెళ్ళి తన యొక్క తపనకి నేర్చుకోవాలని వెళితే, సత్యాన్ని తెలుసుకోవాలని వెళ్ళినప్పుడు అక్కడ పస్తులు ఉండమని చెప్పారు. ఒక గురువు పస్తు ఉండమని చెప్పాడు. ఆహారమే తీసుకోకూడదు, తీసుకుంటే నీ యొక్క యోగత్వం పాడైపోతుంది. అలా ఆహారం తీసుకోకుండా చాలా రోజులు ఉండేటప్పటికి ఆయనకి ధ్యానం చేసే శక్తి కూడా లేకుండా పడిపోతాడు. అప్పుడు అక్కడ ఒక పల్లె వనిత, సుజాత ఆమె పేరు, ఆమె తెచ్చిన పాయసాన్ని స్వీకరించి ఆయన మళ్ళీ ధ్యానంలో కూర్చున్నప్పుడే ఆయనకి జ్ఞానోదయం అయింది. ఆ పాయసం తీసుకుని ఆ బోధి వృక్షం కింద కూర్చుని మళ్ళీ కొంత శక్తితో ఆ ఆ ధ్యానాన్ని అద్భుతంగా చేయటం వల్ల ఆయన చక్కగా ఆయన యొక్క జ్ఞానోదయం అక్కడ జరగడం అంటే జరిగిందన్నమాట. సో ఆ విధంగా మనము చూసినట్లయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా మనం తెలుసుకోవాలి. చాంద్రోగ్యోపనిషత్తులో శ్వేతకేతువు అంటే ఉద్దాలక ఋషి కుమారుడు అనమాట ఆయన. 15 రోజులు ఆహారం లేకుండా ఆయన ఏం చేశాడంటే కేవలం నీటిని మాత్రమే తాగుతూ ఉన్నాడు. దాంతో ఆయనకంట చదివిన వేదం గుర్తుకు రాలేదంట మళ్ళీ. చూసారా? అంటే ఆహారం తీసుకోకపోవటం వల్ల జరిగేటువంటి అనర్థాలని మన మన పూర్వీకుల నుంచి మనము చాలా చాలా ఉదాహరణలు తెలుసుకోవాలి. మళ్ళీ ఆహారం తీసుకోవడంతో ఆయనకి జ్ఞాపక శక్తి వచ్చిందండి. శ్వేతకేతువు దీనికి చక్కటి ఉదాహరణ. చాంద్యోగ్యోపనిషత్తులో ఇది చెప్పడం జరిగింది. శ్వేతకేతువు అష్టావక్రుని మేనమామ, ఉద్దాలక ఋషి కుమారుడు. కాబట్టి పూర్తిగా పస్తులుంటే ప్రజ్ఞను కోల్పోవలసి వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఇక నిద్ర విషయంలో తీసుకుంటే, ఇప్పుడు ఆహార విషయం అయిపోయింది, నిద్ర విషయం. నిద్ర విషయం కూడా అంతే. అతి నిద్ర కానీ, అదే విధంగా తెల్లవారులు తెల్లవారేదాకా మేలుకొని ఉండటం కానీ కూడదు అని చెప్తున్నారు. ఎందుకంటే నిద్ర ద్వారానే మానవుడికి విశ్రాంతి, కోల్పోయిన శక్తి తిరిగి వచ్చేది నిద్ర ద్వారా. దేహంలోని విషవాయువులు బయటకు పోవటం కానీ, చక్కగా ప్రాణవాయువు ద్వారా లోపలి అవయవాలన్నీ కూడా శుద్ధి కావింపబడటం కానీ నిద్రలోనే జరుగుతుంది. ఈ విషయం మనం చెప్పుకోవాలంటే ఆ నిద్ర ఖచ్చితంగా రాత్రి 10 గంటలకు పడుకుని ఉదయాన్నే 4 గంటలకి లేచేయాలి. అంటే గాఢ నిద్ర మనకి 10 గంటలకు పట్టాలన్నమాట. మళ్ళీ నిద్ర నుంచి మెలకువ 4 గంటలకి రావాలి. అది ఆటోమేటిక్ గా జరగాలి, అలారం ద్వారా కాకుండా. ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు అని అంటే రాత్రి మనం పడుకోబోయే ముందు కనీసం 9కో 9:30కో ధ్యానంలో కూర్చుని అలాగే పడుకొని 10 గంటలకు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినట్లయితే మన శరీరంలో జరగవలసిన అనేక చర్యలు మన శరీరమే చేసుకుంటుంది. అనేక ఆ ఆ స్వచ్ఛత కోసం ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ రిపేర్ అంతా కూడా మన శరీరమే చేసుకుంటుంది. 10 నుంచి 12 వరకు కొన్ని అవయవాల్ని అది క్లీన్ చేసుకుంటుందట. మళ్ళీ 12 నుంచి 2 వరకు కొన్ని అవయవాలు, మళ్ళీ 2 నుంచి 4 వరకు. ఈ 3 సైకిల్స్ లో, ఆ 6 అవర్స్ లో మన శరీరము తనను తానే శుద్ధి కావించుకుంటుంది. అనారోగ్య కారణాలైనటువంటి వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తుందట మన శరీరం. కాబట్టి ఆ నిద్ర అన్నది చాలా 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 ఇంపార్టెంట్.
అలా అని రాత్రి 9 గంటలకే పడుకొని పొద్దున 8 అయినా 9 అయినా లేవకుండా అలా ఎక్కువగా నిద్ర కూడా పోకూడదు. ఎప్పుడూ నిద్రపోతూ ఉంటే తమో గుణం పెరిగి సోమరితనం వస్తుంది. బుద్ధి మందగిస్తుంది. జ్ఞానం అన్నది మనకు ఉదయించదు. యోగం కుదరదు. అలా అని నిద్రపోకుండా ఉంటే, మేలుకొని ఉంటే రజోగుణం పెరుగుతుంది. ఉద్రేకం అధికమవుతుందంట. శక్తి హరించిపోతుందట. ఇక్కడ కూడా యోగం కుదరదు. కాబట్టి నిద్ర ఆహారాలు తగు మోతాదులో మనకి ఉండాలన్నమాట. ఎప్పుడు తింటూ నిద్రపోతూ ఉండే వారికి యోగము తెలియదు. తెలిసేది భోగము, వచ్చేది రోగం మాత్రమే. కాబట్టి భోగం అనుకుంటారు బాగా హాయిగా పడుకుంటే. దాని తర్వాత వచ్చేది రోగం. కర్మల వల్ల కొన్ని వస్తే మన యొక్క ప్రవర్తన వల్ల కూడా మనకి జబ్బులు వస్తాయన్నమాట. మరి నిద్ర కూడా రాత్రిపూట ఆ 6 గంటల నిద్ర చాలా చాలా శరీరానికి అవసరము. ఆ నిద్ర తర్వాత మధ్యాహ్నము పగటి పూట మధ్యలో ఓ అరగంటో ఒక గంటో ఒక చిన్న కునుకు అంతే. అది మరీ గాఢ నిద్ర పోకూడదు. అంటే బాగా పడుకొని 2, 3 గంటలు నిద్రపోకూడదు. ఒక అరగంట గంటో ఇది మనకి పత్రి సార్ చెప్పినటువంటి కొన్ని నియమాలు చాలా బాగుంటాయి. అవి కూడా ఒకరోజు మనం క్లాస్ ఆ క్లాస్ అందులో సార్ చెప్తారు ఈ విషయాలన్నీ. నిద్ర ఎలా పోవాలి, ఆహారం ఎలా తీసుకోవాలి అని చెప్పి. సో దానికంతా కూడా గీత నుంచి ఆయన బేస్ తీసుకోవడం జరిగింది. కాబట్టి యోగం ఎవరికి కుదరదో ఇంతవరకు చెప్పినటువంటి భగవానుడు ఇక ఎవరికి యోగం సిద్ధిస్తుందో చెప్తున్నాడు. ఎవరికి కుదరదో ఇందాక చెప్పారు. అతిగా తింటూ ఉన్నా, అతిగా నిద్రపోయినా వాళ్ళకి యోగం కుదరదని. మరి ఎవరికి కుదురుతుందో 17వ శ్లోకంలో చెప్పారు. ఈ శ్లోకం చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం. చాలా సార్లు మనం విని ఉన్నాం. ఇది ప్రతి ఒక్కరి నోటి వెంట ఎన్నో సార్లు విన్నాము. మన పత్రి సార్ కూడా ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఇదేమిటంటే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అంటే ఆహార విహారాలలో మితంగా ఉండేవారికి, కర్మలు చేయటంలో మితంగా ఉండేవారికి, మరి నిద్ర మెలకువలు సమంగా పాటించే వారికి యోగము దుఃఖాన్ని పోగొట్టేదిగా అవుతుంది అని చెప్తున్నారు. ఎవరైతే ఈ నియమాలు పాటిస్తారో వారికి యోగం అన్నది అంటే ఈ యోగాభ్యాసం మనం ఏదైతే చేస్తున్నామో ఈ ధ్యానము దుఃఖాన్ని పోగొడుతుందట. ఎవరికి? ఆహార విహారాల్లో మితంగా ఉండేవారికి, కర్మలు చేయటంలో మితంగా ఉండేవారికి, నిద్ర మెలకువలను సమంగా పాటించే వారికి ఈ ధ్యానం అన్నది దుఃఖాన్ని పోగొట్టే ఒక గొప్ప ఆయుధంగా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే యోగో భవతి దుఃఖః అంటే యోగము దుఃఖాన్ని పోగొట్టేదే కానీ దుఃఖాన్ని కలిగించేది కాదు. దుఃఖాన్ని పోగొట్టేది. కానీ చాలా మంది ఏమంటారంటే, ఏమోనండి నేను చాలా రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాను. కానీ నాకు ఏ మాత్రము దుఃఖం తగ్గటం లేదండి అని కొందరు నిరాశతో మధ్యలోనే వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అంతేకాని ఒక పరమ సత్యాన్ని వాళ్ళు పెద్ద గొప్ప సత్యాన్ని కనుక్కున్నట్టు పక్క వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళని కూడా పాడు చేసేస్తుంది. ఏంటోనండి ఆ ధ్యానంలో ఏం కాదు వేస్ట్ అండి అది టైం వేస్ట్ అని చెప్తుంటారు. ఏదో కాలక్షేపానికి కానీ అది దేనికి ఉపయోగపడదని కూడా ప్రాపగండా చేసేస్తూ ఉంటారు. కానీ వారి వారు అజ్ఞానంలో ఉన్నారు. ఎందుకు వారికి దుఃఖం పోవటం లేదు? కాబట్టి ఇలాంటి ప్రమాదకరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. నిజంగా గనక సత్యం ఏది అంటే యోగము దుఃఖాన్ని పోగొట్టేదే అయితే ఎలా దానికి తగిన విధంగా జాగ్రత్తగా మనము ఆ ధ్యానాన్ని ఆచరించాలి. ఇక్కడ ఒక చిన్న ఉపమానం చెప్పు అంటే మనము మామూలుగా ఏదైనా జబ్బు చేసిందనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ మందులు రాసిస్తాడు. 4 రోజుల తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఇది ఎవరో ఒక వ్యక్తి అనుకుందాం. జబ్బు తగ్గలేదు అంటాడు.
ఆయన ఏమంటాడంటే డాక్టర్, నేను రాసిచ్చిన మందులు వాడినావా అంటాడు. లేదండి, చీటీని జాగ్రత్తగా దాచానంటాడు. అదేమయ్యా, మందులు వాడకపోతే జబ్బు ఎలా తగ్గుతుంది అంటాడు డాక్టర్. సరేనండి అని ఇంటికి వచ్చి మందులు తెచ్చుకొని వేసుకుంటాడు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు. డాక్టర్ గారు, మందులు వాడితే తగ్గకపోగా ఎక్కువైందండి అంటాడు. అదేమిటి, మందులు వాడేసావా అప్పుడే అంటాడు. 5 రోజుల మందు ఒకే రోజు వేసేసుకుంది. ఎలా తగ్గుతుంది? అది కాదు పద్ధతి. మందులను తగు మోతాదులోనే వాడాలి. అప్పుడే జబ్బు తగ్గి. అలాగే యోగం సిద్ధించాలంటే అన్ని తగు మోతాదుల్లో ఉండాలి. జీవితంలో జరిగే అన్ని ఆహార విహారాలు, కర్మలు, నిద్ర, మెలకువ అన్నీ కూడా తగు మోతాదులో ఉండాలి. అప్పుడే అది దుఃఖాన్ని పోగొడుతుంది. ఏది దుఃఖాన్ని పోగొడుతుంది? ధ్యానము. నేను ధ్యానం చేస్తున్నానండి అని చెప్పి ఆహార విహారాలు ఎక్కువే, కర్మలు ఎక్కువే, నిద్ర ఎక్కువే, మెలకు ఎక్కువే, అన్ని ఎక్కువైతే ఎక్కడ దుఃఖం పోతుంది? కనుక వీటిని మనం జాగ్రత్తగా ఆచరించగలిగితే మనము తప్పకుండా దుఃఖం నుంచి బయటపడవచ్చు. మొట్టమొదటిది చూద్దాం. ఆహారం. ఆహారం ఎలా ఉండాలి? సాత్విక ఆహారం ఉండాలి. కానీ సాత్విక ఆహారం అయినా అతిగా తినకూడదు. పత్రి సార్ చెప్పినట్లు పొట్టలో సగం ఆహారము, పావు భాగం నీరు, పావు భాగం ఖాళీగా ఉంచాలి. అలాగే ఎప్పుడు నిరాహారిగా ఉండకూడదు. అప్పుడే యోగాభ్యాసానికి వీలవుతుంది అని చెప్తుంది. ఇంకా దీనిలో ఇంకొంత మెళకువలు మళ్ళీ మనం నెక్స్ట్ శ్లోకంలో తెలుసుకుందాం. ఇక విహారం అంటే మనం చేసేటువంటి ఇతర పనులు, తిరగడము ఇలాంటివి బయట. విహారం అంటే ఇంకా సంతోషంగా చేసేటువంటి ఇతర కర్మలన్నీ కూడా. యోగ ఎట్టి పరిస్థితుల్లో కూడా 10 మైళ్ళ కంటే ఎక్కువ నడవకూడదు. యోగత్వంలో కొన్ని రూల్స్ ఉంటాయి. దేహానికి ఎక్కువ శ్రమ కలిగించే పనులు చేయకూడదు అంటారు. యోగాన్ని అభ్యసించేవారు కానీ సాధకులు కాదు. అలాగని సోమరిగా ఉండకూడదు. వాకింగ్ చెయ్యాలి కొంత దూరం. అలాగే ధ్యానం కూడా ఎక్కువ గంటలు 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 గంటలు, కొంతమంది అలా రోజంతా కూర్చునేస్తామండి మేము అంటారు. అలా కూర్చోవడం అన్నది కూడా చేయకూడదు అంటున్నారు. ఆ విహారాలు చాలా తక్కువ, మితంగా ఉండాలి. ఉండాలి కానీ మధ్య మార్గంలో ఉండాలి. ధ్యానం తక్కువ అన్నారని మరి 10 నిమిషాలు 5 నిమిషాలు చేస్తే పనికిరాదు. చెయ్యాలి, రోజుకి 3 గంటలు తగ్గకుండా చేయాలి. గంట 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 అలాగా ఇక్కడ తీసుకొని చేయొచ్చు, లేదా 2 గంటలు ఒకసారి, 1 గంట ఒకసారి అలా చేయొచ్చు. కానీ మరీ చేయకుండా ఉండకూడదు. మరి 3 గంటలకి మించి ఎక్కువగా చేసిన ప్రమాదం. ఎప్పుడైనా మనం కొన్ని కార్యక్రమాల్లో వర్క్షాప్స్కి వెళ్ళినప్పుడు పొద్దున 2 గంటలు, మళ్ళీ 2 గంటలు అంటే అది పర్వాలేదు, అది రీఛార్జ్ చేసుకోవటం అంటారు. మరి నిజ జీవితంలో మరి అదే పనిగా గంటలు గంటలు ధ్యానంలో కూర్చున్నా కూడా అది సమస్యే. కాబట్టి కర్మలు, మూడవది కర్మలు. ఆహార విహారమైంది కర్మలు. మితంగా నిష్కామ కర్మలు ఆచరించాలి. శాస్త్ర విహిత కర్మలు అంటే శాస్త్రంలో చెప్పినటువంటి కర్మలే చేయాలి కానీ నిషిద్ధ కర్మల్ని చేయకూడదు. అంటే పాప కర్మలు ఆచరించకూడదు. పూజలు, యజ్ఞాలు ఇవన్నీ కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. వారు వారి వారి ఇష్టానుసారం దాన్ని కూడా తగ్గించాలని చెప్తున్నారు. అవి తగ్గితేనే యోగంలో సిద్ధిస్తుంది. అవన్నీ కూడా మనసు శుద్ధి కోసం చేసేవే, ఆత్మశుద్ధి కోసం చేసేది కాదు. నెక్స్ట్ నిద్ర. ఈ నిద్ర కూడా వయసును బట్టి నిద్రపోవాలి అంటారు. 50 సంవత్సరాల లోపు వారు ఒక 7, 8 గంటలు కూడా నిద్రపోవచ్చు. 50 సంవత్సరాలు పైబడిన వారికి సహజంగానే నిద్ర తగ్గిపోతుంది. కానీ ఈ 6 గంటలు అన్నది ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా 10 నుంచి 4 వరకు నిద్రపోవడం అనేది చాలా చాలా మంచిది. ఇలా జాగ్రత్తలు తీసుకొని ధ్యాన సాధన సాగిస్తే ధ్యానం చక్కగా కుదరడమే కాదు, దుఃఖాలు కూడా తొలగిపోతాయి అంటున్నారు భగవాన్. యోగం ద్వారా చిత్త వృత్తులు నిరోధింపబడితే దుఃఖం కూడా నిరోధింపబడుతుంది. యోగం అంటే ఇక్కడ ధ్యానంలో చిత్త వృత్తులు నిరోధించబడతాయి అంటే
ఆలోచనలు, గతం తాలూకు ఆలోచనలు, భవిష్యత్తు తాలూకు ఆలోచనలు ఇవన్నీ తొలగిపోయినప్పుడు అక్కడ దుఃఖానికి అవకాశమే ఉండదు. మనిషి ఎప్పుడు కూడా దుఃఖం ఎందుకు కలుగుతుందంటే పాతవి తలుచుకున్నప్పుడే దుఃఖం కలుగుతుంది. జరిగిపోయినటువంటి ఆ చెడు సంఘటనలు, తన జీవితంలో జరిగినటువంటి జరగకూడని సంఘటనలు ఏదైతే ఉందో అవి వాటిని గురించి తలుచుకుంటూ ఉంటే దుఃఖం తప్పదు. కనుక ఎప్పుడూ సాధకుడు వర్తమానంలోనే ఉండాలి. ఇప్పుడు ఏ పని చేస్తుంటే ఆ పని పట్ల ధ్యాసతో ఉండాలి. అంతేకాని గతంలో జరిగిపోయిన విషయాలను తలుచుకోవటం ద్వారా దుఃఖం తప్ప మరొక లాభం లేనే లేదు. యోగం కుదరదు. మనము సాధనలో ముందుకి వెళ్ళలేము. ఇలా గనక జాగ్రత్తలు తీసుకుంటూ యోగం సాధిస్తే ఇది పొందటం తథ్యం అని చెప్తున్నారు భగవానుడు. మరి ధ్యానాభ్యాసం చేసేటువంటి యోగి ఎప్పుడు సిద్ధుడైనట్లు అనేటువంటి విషయాన్ని చెప్పుకునే ముందు ఈ శ్లోకాన్ని యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అనేటువంటి శ్లోకాన్ని మన గురువు గారు చెప్పినటువంటి అంశాన్ని మనం కొంచెము ప్రస్తావించుకుందాం ఈ సందర్భం. ధ్యాన వివరణ అని చెప్పి గీతాయనంలో ఇవ్వడం జరిగింది గురువు గారు. ధ్యానానికి చాలా అనుకూలమైన ఆహారం సాత్విక ఆహారం. ఇది మనకు ఆయువును, బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని కూడా వృద్ధి చేస్తుంది. అలా అని చెప్పి ఎక్కువగా తిని భుక్తాయాసంతో లేదా తక్కువగా తిని ఆకలితో బాధపడకుండా అవసరానికి అనుగుణంగా యుక్తమైన ఆహారాన్ని మితంగా తీసుకోవాలి అని చెప్పడం జరిగింది మన గురువు గారు. యుక్తాహారం అంటే శాకాహారము, యుక్తాహారం అంటే సాత్విక ఆహారము, శ్రేష్టమైన యుక్తాహారం అంటే ఫలాహారము అని చెప్పారు మన గురువు గారు. అలాగే ఏం చెప్పారంటే ఆకలి ఉన్నప్పుడే తినాలి. అలాగే ఆకలి ఎంత ఉందో అంతకన్నా 2 ముద్దలు తక్కువే తినాలి అని చెప్పారు పత్రిజీ. ఇంకా ఏం చెప్పారంటే వారానికి ఒక రోజు నిరాహారిగా ఉండాలి అంటే ఉపవాసం చేయాలి అన్నారు. ఆహారం లేకుండా ఉండకూడదు అన్నది తెలిసినా అలా అని చెప్పి ఎలాగా ఇప్పుడు మళ్ళీ నిరాహారి అంటున్నారే అని అనుకోకండి. ఇది ఎందుకు అంటే మన శరీరము శుద్ధి గావింపబడటానికి. ఇందాక నేను చెప్పాను రాత్రి పూట 2 ఒక్కొక్క సైకిల్ గా మన శరీరం శుద్ధి చేసుకుంటుంది అని. ఎప్పుడైతే ఆహారం తింటూ ఉంటామో మన లోపల ఆ శుద్ధి చేసే ప్రక్రియ ఆగిపోతుంది. మన శరీరము మన శరీరాన్ని రిపేర్ చేసుకునేటువంటి ఆ సిస్టమ్ ఏదైతే ఉందో బాడీలో ఆ సిస్టమ్ స్టాప్ అయిపోతుంది. ఎప్పుడు మనం ఆహారం వేస్తూ ఉంటే పొద్దున తింటాం, మధ్యాహ్నం తింటాం, మళ్ళీ సాయంత్రం తింటాం, రాత్రి తింటాం. ఇక అది ఎప్పుడు రిపేర్ చేసుకునేది? కాబట్టి ఒకరోజు వారంలో నిరాహారిగా అంటే ఉపవాసం గనక ఉంటే, అందుకే మన పూర్వీకులు అన్నారు లంకణం పరమౌషధం అన్నారు. కాబట్టి ఒక వారం గనక నిరాహారిగా అంటే అప్పుడు ఉత్త నిమ్మకాయ రసం తాగుతూ తేనె నిమ్మకాయ రసంతోనే ఉండిపోవచ్చు ఒక రోజంతా. చాలా చాలా చేంజెస్ వస్తాయి మన శరీరంలో, ఆరోగ్యంలో కూడా. మరి వారానికి ఒక రోజు కాకపోయినా నెలకు ఒక రోజైనా మనం ఉండటానికి ప్రయత్నం చేస్తే ఆ రోజు మన శరీరం కొంత రిపేర్ అనేది చేసుకుంటుంది అనమాట. ఆ రోజు బయట పనులు ఆ మామూలుగా మనం రోజువారి కష్టపడే పనులు అవన్నీ ఏమీ లేని రోజుగా సెలవు రోజుగా చూసుకుని ఆ రోజు మనము అలాంటి ఉపవాసం తీసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఏకాదశి రోజు, పౌర్ణమి రోజు గనక ఉపవాసం ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ రోజు మనము ధ్యానం చేస్తూ ఈ నిరాహారంగా ఉన్నప్పుడు ఎక్కువగా శక్తిని కూడా తీసుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం లోపల బాడీలో తొందరగా హీలింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. సో అందుకనే ఏకాదశి ఉపవాసం ఉంటారు మన పెద్దవాళ్ళు ఆ రోజు. కానీ అది ఎలా అయిపోయిందంటే ఆచారాలు ఆ రోజు పొద్దున ఆమ్, 2, 3 సార్లు కాఫీలు తాగి ఎప్పుడో ఒక పూట భోజనం తిని ఆ రాత్రి మళ్ళీ పలహారం అని చెప్పి ఆ ఇట్టడు పళ్ళు తినడం కాదు. పూర్తిగా సంపూర్ణంగా మనము నిమ్మకాయ రసము, తేనె
ఈ రెండిటితో ఉంటే శరీరము క్లీనింగ్ అనేది పర్ఫెక్ట్ గా జరిగిపోతుంది. నిమ్మకాయ రసంలో ఉన్నటువంటి గుణం ఏంటి అంటే బాడీలో ఉండేటువంటి టాక్సిన్స్ అంతా బయటకు పంపిస్తుంది యూరిన్ రూపంలో. ఇక తేనె అన్నది మనకి శక్తినిస్తుంది. అంటే ఆహారం లేకుండా ఉంటున్నాం కనుక శక్తి కావాలి కదా ఆ రోజుకి. ఆకలి కూడా లేకుండా చేస్తుంది తేనె. కాబట్టి ఈ రెండు కలిపి తాగుతూ నేను కూడా నాకు 2-3 ఇయర్స్ బ్యాక్ ఫీవర్ వచ్చి కరోనా టైంలో చక్కగా ఫీవర్ బాగా ఎక్కువైంది. థ్రోట్ ఇన్ఫెక్షన్. ఇంకా కరోనా అనుకుని నేను రూమ్ లో ఒక్కదాన్నే ఉండిపోయాను. నాకు హాట్ వాటర్ కెటిల్ అది పెట్టుకునేసేసి నిమ్మకాయలు తేనె పెట్టేసుకున్నాను అనమాట. అదే తీసుకుంటున్నాను. ఒకే రోజులో జ్వరం తగ్గిపోయింది. కానీ టెస్ట్ చేస్తేనేమో నెగటివే వచ్చింది. పాజిటివ్ అయితే కాదు. నాకు కరోనా అయితే రాలేదు. కానీ అలాంటి సిమ్టమ్స్ అయితే వచ్చింది నాకు. కానీ వితిన్ 1 డే నేను పోగొట్టుకోగలిగాను లంకణంతో. సో అది నాకు చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్ లో. సో ఏమీ లేదు. ఓన్లీ 4 టైమ్స్ పెద్ద గ్లాసు నిండా వేడి కొద్దిగా వామ్ వాటర్ లో నిమ్మకాయ తేనె. సో అది చాలా చాలా మన బాడీని క్లెన్స్ చేస్తుంది. టాక్సిన్స్ ని, ఇన్ఫెక్షన్స్ ని అంతా కూడా బయటికి పంపిస్తుంది. అందుకే యోగి అయిన వాడు ఇలాంటి ఉపవాసం ఉండాలి. ఏకాదశి రోజు, పౌర్ణమి రోజు మనము ప్రయత్నం చేసి చూద్దాం. మరి ఇలాగే ఇకపోతే నిద్ర గురించి పత్రి సార్ ఏమన్నానంటే మనిషి శారీరక, మానసిక అవసరాలకు అనుగుణంగా సరి అయిన నిద్ర పోవాలి అని చెప్పారు. అంటే శరీరానికి, మనసుకి కూడా కొంత నిద్ర అనేది ఉపశమనం కలిగిస్తుంది. సరి అయిన నిద్ర అంటే యోగంతో కూడుకున్న నిద్ర అన్నారు. అందుకే నేను యోగ నిద్ర, సరి అయిన నిద్ర అని చెప్పాను. అంటే రాత్రి పూట పడుకునే ముందు ధ్యానం చేస్తూ అలాగే నిద్రపోవడం యోగ నిద్ర అవుతుంది. దీన్ని మన గురువు గారు కాస్త నొక్కి వక్కాణించడం జరిగింది ఈ సందర్భంగా. మన కర్తవ్య నిర్వహణకు మనం చేసే చేష్టలను ధర్మబద్ధంగా చేయటమే యుక్త విహారము అని చెప్పారు శ్రీజీ. అంటే ధర్మబద్ధంగా, ధర్మయుక్తంగా మనం ఎప్పుడైతే మన కర్తవ్యాలు చేస్తామో, పక్కవాడిని కష్టపెట్టకుండా చేసే కర్మలని యుక్త విహారం అని చెప్పారు ఇక్కడ. పక్కవాడిని కష్టపెట్టి మనం సుఖం పొందడం కాదు. పక్కవాడి సుఖం కూడా మన సుఖంతో కలిసి మిళితంగా ఉంటే అది యుక్త విహారం అని చెప్పారు పత్రి సార్. అంటే కేవలం మన సుఖం కోసమే మన చేష్ట అయితే అది యుక్తం కాదు. మనం తిరిగే ప్రదేశాలు మానసిక ప్రశాంతతను కలిగించేవిగా ఉండాలి. ఇంకా తోడ్పడేవిగా ఉండాలి కానీ మనకు ఉద్రేకాలను ప్రకోపించే విధంగా మనకి మన పరిసరాలు, మనం తిరిగే ప్రదేశాలు ఉండకూడదు. కాబట్టి మనం సరియైన జ్ఞానాన్ని అంటే సరియైన అవబోధను సంపాదించాలి. అంటే తనను తాను తెలుసుకునే జ్ఞానమే సరియైన జ్ఞానము అన్నారు పత్రి సార్. ఇదే సరియైన అవబోధ. అవబోధ అంటే తెలుసుకోవడం. ఈ విధమైన యుక్త యోగం ద్వారా మాత్రమే దుఃఖము హరించబడుతుంది. జ్ఞానం ఉందనుకోండి, మనకొచ్చిన కర్మలకి కారణము మనమే అనేటువంటి జ్ఞానం మనకు తెలిసినప్పుడు దానికి మనం బాధపడం కదా. ఇలాంటి దుఃఖం మనము ఎవరికో ఇచ్చాం కనుక ఆ దుఃఖం మనకు వచ్చింది ఇప్పుడు. కనుక ఈ దుఃఖం ద్వారా నేను దుఃఖపడటం కాదు, జ్ఞానం ద్వారా నేను ఆ కర్మను తొలగించుకోవాలి. మళ్ళీ నేను దుఃఖపడితే మళ్ళీ ఇంకొక జన్మలో మళ్ళీ రావాల్సింది. ధ్యానంతో దాన్ని తొలగించుకోవాలి. అందుకే సరి అయిన అవబోధ. కనుక ఇలాంటి దాని ద్వారా మనం యోగ సిద్ధి పొందాలి అనేటువంటిది పత్రి సార్ మనకి ఈ 17వ శ్లోకం ద్వారా చెప్పారు. మరి 18వ శ్లోకం చూద్దాం. యోగము ఎవరికి కుదరదో అది తెలుసుకున్నాము. తర్వాత ధ్యానాభ్యాసం చేసే యోగి ఎప్పుడు యోగంలో సిద్ధుడైనట్లు అనే విషయాన్ని 18వ శ్లోకంలో తెలుసుకుందాం. యదా వినీయతం చిత్తం ఆత్మన్యేవ నావ తిష్టతే నిస్పృహ సర్వకామేభ్య యుక్త ఇత్యుచతే తదా. అంటే ఎప్పుడు చిత్తం బాగా అణచబడి ఆత్మయందే నిలిచిపోతుందో, అన్ని కోరికల పట్ల నిస్పృహ కలుగుతుందో అప్పుడు అతడు యోగ సిద్ధుడైనట్లు అనేటువంటిది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. ధ్యానాభ్యాసం చేస్తూ ఉన్నాం, ఎప్పుడు యోగంలో సిద్ధుడైన అనటానికి ఈ శ్లోకంలో వివరిస్తున్నారు భగవాన్. వినియతం చిత్తం అన్నారు. అంటే చిత్తం పూర్తిగా అణచబడాలి. ప్రారంభంలో
ధ్యానంలో కూర్చున్నప్పుడు చిత్త వికారాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల కదలిక కూడా ఎక్కువగా ఉంటుంది. అటువంటి చిత్తాన్ని విషయ వస్తువులపైకి పోకుండా నిరోధించాలి. దానిని ఎటువైపుకు తిప్పాలి? మనలోని ఆ పరమాత్మ వైపుకు తిప్పడానికి ప్రయత్నం చేయాలి. సాధారణంగా మనలో ఏవో కోరికలు ఉంటాయి. అలాగే అనేక జన్మల నుంచి ప్రోగు చేసుకున్నటువంటి వాసనలు కూడా ఉంటాయి. ఈ కోరికలు, వాసనలు మనసులో అనేక ఆలోచనలను ప్రేరేపిస్తుంది మనకి. అలా ప్రేరేపించి మన మనసును కర్మరంగంలోకి పరిగెత్తిస్తాయి. మనసు పరుగులు తీయకుండా నిరోధించాలంటే ఏం చేయాలి అని భగవానుడు చెప్తూ ఈ శ్లోకంలో మనం కోరే వస్తువులన్నీ అనిత్యమైనవి అని తెలుసుకోవాలి. అనిత్యమైన వస్తువులు సుఖాన్నిస్తాయే కానీ అనిత్యమైన సుఖాన్నిస్తాయే కానీ నిత్యమైన సుఖాన్ని అందించలేవు అని గ్రహించాలి. నిత్య వస్తువుపైనే మనస్సు మరల్చాలి. కనుక బయట మనం మనసు కోరేటువంటి బాహ్య వస్తువులు, అనిత్యమైన వస్తువులు సుఖాన్ని అనిత్యంగానే ఇస్తాయంటే తాత్కాలికంగానే ఇస్తాయి అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే మనలో చక్కగా నిలుస్తుందో అప్పుడు మన మనసు వాటి వెంట పరుగులెడకుండా నిత్యమైన శాశ్వతమైన ఆత్మ వైపుకు మరలుతుంది. అప్పుడు ఈ మనసులు పరుగులు పెట్టకుండా ఆగిపోతుంది. ఇక రెండవది ఏంటి అంటే మనస్సులోని పూర్వ వాసనలు. అంటే పూర్వ వాసనలు అంటే గత జన్మల కర్మల ద్వారా ఏర్పడినటువంటి కొన్ని వాసనలు. ఇవి క్షయం చేసుకుంటే కానీ మనస్సు పరుగులు ఆగదని. ఆ వాసన వల్ల కూడా మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంది. మరి ఈ వాసన క్షయం ఎలా జరగాలి అంటే కర్మలు చేస్తేనే వాసనలు క్షయము అంట. కాకపోతే కర్మల వల్ల తిరిగి కొత్త వాసనలు కూడా చేరతాయి కదా. కానీ ఆ కొత్త వాసనలు చేరకుండా ఎలా చేయాలి? వాసనలను ఎలా మనం ఖర్చు చేసుకోవాలి పాత వాసనలు అంటే నిష్కామ కర్మయోగాన్ని ఆచరించాలి. ఇది మళ్ళీ చెప్తూ వచ్చారు కదా, మళ్ళీ రిపీట్ అయిందనమాట. అంటే మనం చేసే కర్మలు గనక నిష్కామంగా చేస్తే పాత వాసనలు ఖర్చయిపోతాయి, కొత్త వాసనలు చేరుకో. కాబట్టి ఫలాసక్తి లేకుండా కర్మలను ఆచరించడం, కర్తృత్వ భావన లేకుండా కర్మలు ఆచరించడం, ఇవన్నీ మనము ఎప్పుడైతే ఆచరిస్తామో ఫలితాన్ని ఆశించకుండా ఫలితం వచ్చినా కూడా దాని పట్ల సన్యసించే భావం అంటే అది వచ్చినా పొంగిపోవడం, రాకపోతే దుఃఖించడం అనేది లేకుండా సమస్థితిలో ఉండటము. ఇవన్నీ చేసినప్పుడు మనకి కొత్తగా వాసనలు అనేవి కర్మల ద్వారా చేరదు. గత జన్మల్లో చేసిన కర్మల ద్వారా కొన్ని వాసనలు మనలో నిక్షిప్తమైపోయి ఈ జన్మకు తీసుకురాబడింది కదా. ఆ వాసనలను ఖర్చు చేసుకోవటం కోసం ధ్యానం చేయాలి. కాబట్టి చిత్తం పూర్తిగా అప్పుడే అణిచివేయబడుతుంది. అలా అణిచబడ్డ చిత్తాన్ని ఎక్కడ నిలపాలి అనేటువంటి దానికి ఆత్మన్యేవ అవతిష్టతే అన్న మాట చెప్పారు భగవాన్. ఆత్మయందే నిలపాలి. ఆత్మన్యేవ అవతిష్టతే. ఆత్మను గురించి తెలుసుకుని ఆత్మ గురించిన ఆలోచనలు చేయటమే ఆత్మయందు మనసు నిలు. మరి ఆత్మను గురించి తెలుసుకోకుండా ఆత్మతో మనము మమేకం కాలేము అన్న విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కనుక ఆత్మ అంటే ఏమిటి? అసలైన నేను ఎవరు? ఆత్మను అని. ఈ ఆత్మ ఎవరు అంటే ఆత్మ పరమాత్మ నుంచి వచ్చిన అంశాత్మ జీవుడుగా ఇక్కడ జన్మ తీసుకుని అనేక జన్మల్లో పాఠాలు నేర్చుకుంటూ ఎదుగుతూ ఉంది. ఈ ఆత్మ మరేదో కాదు, ఆ పరమాత్మే. ఆ పరమాత్మ స్థితికి మనం చేరుకోవాలంటే ఆత్మకు చేరువ కావాలి అనేటువంటి విషయం ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఆత్మను గురించిన అనేక విషయాలు మనము సాంఖ్యయోగంలో చెప్పుకున్నట్టు ఆత్మ నీటితో తడపలేదు, అగ్నితో కాలదు. ఇలా అనేక విషయాలు ఆత్మకు చావు లేదు, ఆత్మకు పుట్టుక లేదు, చావు లేదు. ఇలాంటి అనేక విషయాలు ఆ జ్ఞానం, అది విషయం కూడా కాదు, అది జ్ఞానం. అత్యున్నతమైన ఆత్మ జ్ఞానం కలిగినప్పుడే ఈ మనస్సు ఆత్మ యందు నిలుపుటకు చక్కగా సహకరిస్తుంది. అందుకే మన సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం అని పత్రి సార్ చెప్పారు.
అదే విధంగా భగవద్గీత చదవటం ద్వారా మనకి ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటే మనలో ఇంకొంత మార్పు అనేది వస్తుంది. సాధనలో ఇంకొన్ని మెళకువలు వస్తాయి. చక్కగా ధ్యానం చేయగలుగుతాము. చూసారా? కాబట్టి ఆత్మ యందు నిలపాలి. చిత్తంలో వికారాలన్నీ అంతమైపోయి శుద్ధమైన తర్వాత చిత్తాన్ని ఆత్మలోనే తిప్పాలి. ఆత్మ వైపుకి తిప్పాలి. అలా నిలిస్తే ఆత్మలోని ఆనందం అనుభవానికి వస్తుందట. చూసారా? మనసు పరిశూన్యం చేసుకొని ఆత్మ వైపు తిప్పినప్పుడు ఆత్మలోని ఆనందం మనకి అనుభవానికి వస్తుంది. ఇంతవరకు బయట వస్తువుల్లోనే ఆనందం వెతుక్కుంటూ ఉన్నాం. ఇప్పుడు ఆనందం మనలోనే ఉంది అనేది అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఆనందం ఎక్కడో బయట లేదు. అది ఆనందం అనుకుంటున్నాం కానీ అది ఆనందం కాదు. ఇంతకుముందు నేను చెప్పాను మీకు. కుక్క ఎముక కొరికినప్పుడు జరిగేటువంటి సంఘటన. కుక్క ఎముక కొరుకుతూ తన చిగురు చిట్లి రక్తం వస్తుంటే ఎముక నుంచి వస్తుందని ఆనందంగా తీసుకుంటూ చప్పరిస్తుందట. అంటే తన నుంచే వస్తుంది అనేది తనకి తెలియదు. ఆ ఎముక నుంచి వస్తోందని సంతోషిస్తుంది. అలాగే మానవుడు ప్రాపంచిక విషయాల నుంచే వచ్చేదే ఆనందం అనుకుంటున్నాడు. అవి సుఖము, సంతోషమే కానీ ఆనందం కాదు. ఆ సుఖము, సంతోషము క్షణికాలే కానీ శాశ్వతం కాదు. మరి శాశ్వతమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది అంటే ఆత్మ నుంచే దొరుకుతుంది. కాబట్టి ఆత్మ ఎక్కడుంది? మనలోనే ఉంది. ఆ నీలో నుండే అనుభవాన్ని నువ్వు తెచ్చుకోవాలి. మరి అలా ఎప్పుడైతే ఆనందం నీ నుండి నువ్వు అనుభవానికి తెచ్చుకుంటావో ఆ స్థితిలో నీలో వచ్చే పెద్ద మార్పు ఏమిటి అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. సర్వకామేభ్య అంటే సర్వకామేభ్య నిస్పృహ అన్నాడు. అంటే అన్ని కోరికల పట్ల నిస్పృహ అంటే కోరికలు లేకపోవటం కాదు, కోరికలను తీర్చుకోవాలనే స్పృహ ఆలోచన లేకపోవడం. సర్వకామేభ్య నిస్పృహ అంటే అన్ని కోరికల పట్ల నిస్పృహ అంటే కోరికలు లేకుండా ఉండటం అని కాదు. కోరికలు తీర్చుకోవాలనే స్పృహ ఆలోచన లేకపోవడం అది వెళ్ళిపోవాలి మనలో నుంచి. ఏదో ఒక కోరిక కాదు, అన్ని కోరికల పట్ల నిస్పృహ, ఆసక్తి లేకుండా ఉండుట, లోపలి నుంచే ఆనందము వెల్లుబుకి వస్తా ఉంటే ఇంకా బయట వెతుక్కోవాల్సిన అవసరం ఏముంది, పనేముంది. ఇలా ఎప్పుడైతే చిత్తము విషయాల వైపు పరుగులు తీయకుండా అణిగిపోతుందో, ఆత్మలో నిలిచిపోతుందో, లౌకికమైనటువంటి కోరికల్లో పూర్తిగా ఆసక్తి లేకుండా పోతుందో, అప్పుడు ఆ వ్యక్తి, ఆ సాధకుడు యోగంలో సిద్ధి పొందినట్లు అని చెప్పి భగవానుడు ఇక్కడ సెలవిస్తున్నారు. చూసారా? కాబట్టి చిత్తము విషయాల వైపుకు పరుగు తీయకుండా ఆగిపోవాలి. ఆత్మలో నిలిచిపోవాలి. లౌకికమైన కోరికల యందు పూర్తిగా ఆసక్తి లేకుండా ఉండాలి. అప్పుడు యోగంలో మనము సిద్ధి పొందినట్టు. కనుక అలా మనస్సు అణిచిబడి ఆత్మలో నిలిచిపోయినప్పుడు ఎలా ఉంటుందో చక్కగా అర్థం చేసుకోవటానికి మనకు ఒక మంచి ఉపమానాన్ని స్వయంగా భగవానుడు తెలియజేస్తున్నారు. ఉపమానంతో మనకి దాన్ని తెలియజేస్తున్నారు. ఎలా ఉంటుంది అటువంటి ఆ యోగి ఆ విధంగా మనసును ఆత్మలో ఆ మనసును అణిచిబడి ఆత్మలో నిలిచిపోయి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని 19వ శ్లోకం. యథా దీపో నివాతస్థః నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యంజతో యోగమాత్మనః. ఏమిటి అంటే ధ్యాన యోగాన్ని అభ్యాసం చేస్తూ నిగ్రహించబడిన చిత్తం గల యోగిని గాలి లేని చోట చలించకుండా ఉండే దీపంతో పోల్చి ఉపమానంగా చెప్పడం జరిగింది. చూసారా? ఆత్మలో నిలిచిన యోగి యొక్క చిత్తం ఎలా ఉంటుంది అంటే, చిత్తం అంటే మనసు ఎలా ఉంటుందంటే ఇక్కడ అద్భుతమైన ఉపమానాన్ని ఉదాహరణగా చెప్పారు భగవాన్. ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించి పెడతాం. చుట్టూ కిటికీలు ద్వారాలు తెరిచి ఉంది అనుకోండి. దాని గుండా విపరీతంగా గాలి లోపలికి వస్తుంది. అప్పుడు ఆ దీపము చక్కగా వెలుగుతుందా? వెలగదు. ఏమవుతుంది? అటు ఇటు కొట్టుకుంటూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు గాలి వేగం ఎక్కువగా ఉంటే దీపం ఆరిపోతుంది కూడా. అవునా? మనందరికీ తెలిసిన విషయం. అయితే ఎప్పుడైతే
కిటికీల ద్వారాలు మూసేస్తామో ఇక బయట నుంచి గాలి లోపలికి రావు. అప్పుడు దీపాన్ని ఏమి చేయలేము. దాంతో దీపం ఎలా ఉంటుంది? చక్కగా నిశ్చలంగా ఊర్ధ్వముఖంగా వెలుగుతూ ఉంటుంది. చక్కటి వెలుగుని ఇస్తుంది, కాంతిని వెదజమ్ముతుంది. అలాగే యోగారూఢుని చిత్తం కూడా గాలి లేని చోట దీపంలాగా నిశ్చలంగా ఆత్మయందే నిలిచి ఉంటుందట అని ఈ ఉపమానం ద్వారా చెప్తున్నాం. ఇక్కడ ఇంకొంచెం మనం చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉపమానం అంటే యోగారూఢుని యొక్క చిత్తమే దీపం. యోగారూఢుడు అంటే యోగ సాధనలో ముందుకు వెళుతున్నటువంటి వాడు, సాధకుడు. అతని యొక్క చిత్తం ఏమిటి? దీపం. అంటే మనస్సు దీపం లాంటిది. ఆ చుట్టూ ఉన్న కిటికీలు ద్వారాలన్నీ అతని యొక్క ఇంద్రియాలు. ఇంద్రియాల ద్వారానే కదా లోపలికి విషయాలు వస్తాయి. మరి ఈ ఇంద్రియాలన్నీ కిటికీలు, ద్వారాలు. మరి విషయ వస్తువులకు సంబంధించిన జ్ఞానం ఈ ఇంద్రియాల ద్వారా బయట నుంచి తెలుసుకుంటున్నాడు కదా. విషయ సంబంధమైన జ్ఞానము అది బయట నుంచి వచ్చే గాలి. చూసారా? ఇంద్రియాలను గనక తెరిచి ఉంచితే బయట నుంచి విషయ వస్తువుల జ్ఞానం అనే గాలి ఈ ఇంద్రియాల ద్వారా ప్రవేశించి మనస్సు అనే దీపాన్ని చెదరగొడుతుంది, చలింప చేస్తుంది. ఎంత అద్భుతమైన ఉపమానాన్ని ఇచ్చాడు భగవాన్. చూసారా? అంటే మన చిత్తం ఒక దీపం. అది అలా చక్కగా ఆత్మతో అనుసంధానమై ఊర్ధ్వముఖంగా వెలుగుతూ కాంతులు వెదజిల్లాలి అంటే ఇంద్రియాలను మూసేయాలి. ఇంద్రియాల ద్వారా బయట నుంచి వచ్చే ఆ జ్ఞానాన్ని లోనికి రాను, విషయ వస్తువుల జ్ఞానాన్ని లోనికి గాలిలాగా లోనికి రానివ్వకుండా బంధించాలి. ఇది సామాన్యుల్లో జరిగేటువంటి విషయం. అంటే యోగారూఢుని విషయంలో జరగదు. ఎందుకు? యోగంలో ఏం చేస్తాం మనము? ఇంద్రియాలన్నీ కట్టేస్తున్నాం. అన్ని దారులు మూసేస్తున్నాం. బయట విషయాలు లోపలికి రాకుండా ఇంద్రియాలను మూసేస్తున్నాం. కానీ బయట విషయ వస్తువులకు సంబంధించి సమాచారం అనే గాలి లోపలికి ప్రవేశింపనివ్వటం, దాంతో లోపల వెలుగుతున్నటువంటి మనస్సు నిశ్చలంగా ఉంటుంది. ఆ దీపం ఊర్ధ్వముఖంగా వెలుగుతూ ఆ చిత్తం ఊర్ధ్వంగా ఉన్నతంగా లేచి పరమాత్మలో నిలిచిపోతుంది. చిత్తం పరమాత్మలో నిలిచిపోయింది అంటే చిత్తం ఉన్నట్లా లేనట్టా? ఇదొక విచిత్రమైన పరిస్థితి. కాబట్టి ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అంటే ఎండలో ఒక ప్రమిదను వెలిగించామనుకోండి, దీపాన్ని ఎండలో వెలిగించాం. ఇప్పుడు ఆ దీపం ఉన్నట్లా లేనట్లా? ఉంటుంది. కానీ దాని వెలుగు కనిపించదు. ఎందుకంటే ఇక్కడ సూర్యుని వెలుగు అపారంగా ఉంది. అంటే లేనట్లే అక్కడ. అంతే కదా? దీపం వెలుగు లేనట్టు. దీపం ఉంది కానీ దీపం యొక్క వెలుగు అక్కడ లేదు. ఆ దీపం వెలుగు సూర్యకాంతిలో కలిసిపోయింది. అలాగే చిత్తం గనక ఆత్మలో నిలిస్తే చిత్తం ఉన్నట్లా లేనట్టా? అంటే దాని యొక్క ప్రకాశము ఆత్మలో కలిసిపోయింది. కాబట్టి మనసు ఉంటుంది కానీ అక్కడ మనసు పని చేయదు. మనస్సు ఆత్మతో లయమైపోయింది. దీనినే లయము అంటారు. మనసు ఉంది, ఆత్మ ఉంది. కానీ మనస్సు ఆ ప్రమిదలోని ఎలాగైతే చుట్టుపక్కల ఉన్న ద్వారాలన్నీ మూసేసేసి బయట విషయాలు లోపలికి రాకుండా మనసు అలా దీపంలాగా వెలుగుతూ ఆరని చలించని దీపంలా వెలుగుతూ నిశ్చలంగా ఊర్ధ్వముఖంగా వెలుగుతూ ఉంటుందో అప్పుడు ఆ పరమాత్మతో కలిసిపోతుంది. ఆ పరమాత్మ యొక్క సూర్య ప్రకాశం అంతటి ఆ పరమాత్మ ప్రకాశంలో ఈ మనసు అన్నది కలిసిపోతుంది, లయమైపోతుంది. సార్ ఎంత అద్భుతమైన మాట. ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటే ఆ స్థితి ఎప్పుడు రావాలి, మనకి ఎలా చేయాలి, ఆ ఆనందాన్ని ఎలా పొందాలి అనే తపన మనలో పెరుగుతుంది. అందుకే భగవద్గీత అధ్యయనం చేయాలి అని చెప్తున్నారు. కాబట్టి యోగ సిద్ధి కలిగినప్పటి స్థితిని, యోగ మహిమను, అప్పటి ఆనందాన్ని తదుపరి రాబోయే 4 శ్లోకాల్లో అద్భుతంగా వర్ణించబోతున్నారు భగవానుడు. మరి నెక్స్ట్ క్లాస్ లో మనము అద్భుత జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అంతవరకు ఇంతటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.